హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ భేతాళిక. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఆకాశాన్ని కనిపించనీయక కొమ్మలతో చిక్కగా అల్లుకుపోయి ఉంటుంది ఆ చెట్టు. బాగా పొడుగ్గా ఉంటుంది. చిగురించటం, ఆకురాల్చటం దానికి లేవు. 6 ఋతువులు పచ్చగా ఉంటుంది ఆ చెట్టు. ఆ చెట్టంటే రాకుమారి ఉలూచికి చాలా ఇష్టం. నగర పొలిమేరల్లో గల ఆ చెట్టు దగ్గరే ఎప్పుడూ సేద తీరుతుందామె. అదే ప్రియుడు అశ్వసేనుణ్ణి కలిసే సంకేత స్థలం కూడా అది. శత్రురాజు కుమారుడైన అశ్వసేనుణ్ణి ప్రేమించింది ఉలూచి. అశ్వసేనునికి కూడా ఉలూచి అంటే పంచ ప్రాణాలు. తల్లిదండ్రులు ఎప్పటికైనా మిత్రులవుతారని, తమ పెళ్లి జరిపిస్తారని ఆశిస్తూ నిరీక్షిస్తున్నారు ఇద్దరు. సూర్యాస్తమం అయ్యింది. ప్రతిరోజులాగే గుర్రం మీద చెట్టు దగ్గరికి చేరుకున్నాడు అశ్వసేనుడు. ఉలూచి కోసం చూశాడు. ఆమె లేదక్కడ. ఇంకా రాలేదని ఆమె కోసం ఎదురు చూస్తూ చెట్టుని ఆనుకొని నిల్చున్నాడు. అతను చెట్టుని ఆనుకుంటే చాలు, అంత చెట్టు చిత్రంగా జలధరిస్తుంది, పువ్వుల్ని రాలుస్తుంది. 1-2 సార్లు అది వింతగా అనిపించింది. తర్వాత అలా అలవాటైపోయింది. పెద్దగా పట్టించుకోవటం మానేశాడు. ఇప్పుడు కూడా తనని అభిషేకిస్తున్నట్లుగా పువ్వులు రాలిపడితే సన్నగా నవ్వుకుంటూ పైకి చూశాడు అశ్వసేనుడు. చెట్టు కొమ్మలు ఊగుతూ పరవశంగా కనిపించాయి. అంతలో ఉలూచి సఖి పరుగున వచ్చిందక్కడికి. పరుగున వచ్చిందేమో, ఆయాసపడుతూ నిల్చుంది. మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది కానీ మాట రావటం లేదు. ఏమైంది సఖీ? నీ చెలి ఉలూచి ఏది? తను రాలేదా? అడిగాడు అశ్వసేనుడు. రాలేదు రాకుమారా. మహారాజు ఆమెకు పెళ్లి నిశ్చయించారు. చేది దేశాధినేత శిశిరునితో ఆమె వివాహం జరగబోతుంది. అంతఃపురం దాటి అడుగు బయట పెట్టరాదట. రాజుగారి ఆంక్షలు విధించారు అన్నది సఖి. ఆశ్చర్యపోయాడు అశ్వసేనుడు. ఈ రాత్రి తమని రాకుమారి రహస్యంగా రమ్మంది. ఉద్యానవనంలో నిరీక్షించనుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మిమ్మల్నక్కడ కలుసుకుంటానంది చెప్పింది సఖి. అంటే రాక్షస వివాహం చేసుకుందామంటుందా? ఆత్రపడ్డాడు అశ్వసేనుడు. ఏమో రాకుమారా, రాకుమారి ఆంతర్యం మీకే తెలియాలి. సరే, అర్ధరాత్రి ఉలూచిని ఉద్యానవనంలో కలుస్తానని చెప్పు అన్నాడు అశ్వసేనుడు. బాగా చీకటి పడింది. ఆ చీకటిలోనే ఒంటరిగా ప్రయాణించి అంతఃపురానికి చేరుకోవాలి. పరుగందుకుంది సఖి. కనుమరుగైన సఖిని చూసి గుర్రాన్ని అధిరోహించి అశ్వసేనుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. శిశిరుణ్ణి చాలాసార్లు చూసింది ఉలూచి. అందవికారుడతడు. పైగా తన ప్రియుని ముందు ఎందుకు పనికిరాడు. అశ్వసేనుని పౌరుష ప్రతాపాలు, గుణగణాలు ఎన్నదగినవి. శత్రురాజు కుమారుడైతే మాత్రం హృదయం ఉండదా? అశ్వసేనునికి హృదయం చాలా గొప్పది. ఆ హృదయంలో తానే నిండి ఉంది. మరొకరికి స్థానం లేదనుకున్నది ఉలూచి. మనది జన్మజన్మల బంధం అంటాడు అశ్వసేనుడు. ఎవరు కాదన్నా అవునన్నా మనమిద్దరం భార్యాభర్తలం. ఈ మాటకు తిరుగులేదు అంటాడు. మా ముత్తాతలకి మీ ముత్తాతలకి పడదు. బద్ధ విరోధులు. ఇప్పుడు వాళ్ళు లేరుగా. అలాగే ఆనాటి విరోధం కూడా లేదు. కాకపోతే 2 రాజ్యాలకు ఒకటికొకటి శత్రు రాజ్యాలంటూ ముద్రపడిపోయాయి. ఆ ముద్రని మన ప్రేమ చెరిపివేయాలి. అందుకు మనం ప్రయత్నించాలి అంటాడు. ఆ ప్రయత్నంలోనే అతను ఉంటున్నాడు. తను అందుకు శయాశక్తులా కృషి చేస్తుంది. ఇంతలో హఠాత్తుగా తండ్రిగారి నిర్ణయం తెలియవచ్చింది. శశిరునితో తన వివాహం ఎట్టి పరిస్థితుల్లోని జరగరాదు. అర్ధరాత్రి రమ్మని అశ్వసేనునికి కబురు పెట్టిందిగా, వస్తాడతడు. అతనితో పారిపోయి రాక్షస వివాహం చేసుకోవటమే సమస్యకు తగిన పరిష్కారం అనుకున్నది ఉలూచి.
కోటలో కొట్టే 12 గంటల కోసం వేచి చూడసాగింది. కోటలో 11 గంటలు కొట్టారు. కొట్టి చాలాసేపయ్యింది. ఇప్పుడో అప్పుడో 12 గంటలు కొట్టబోతున్నారనగా పెనుగాలి వీచింది. ఉరుములు, మెరుపులు, వర్షం మొదలయ్యింది. ఈ వర్షం గాలిలో పాపం అశ్వసేనుడు ఎలా ప్రయాణిస్తున్నాడో ఆందోళన చెందింది ఉలూచి. 12 గంటలు కొట్టిన తర్వాత ఉద్యానవనం చేరుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నది లేనిది చూసుకుని గది తలుపు తట్టమంది సఖిని. ఆ ప్రయత్నాల్లో తానుందో లేదో, నిద్రపోయిందో, ఉంటే వేసుకున్న పథకమంతా ఒట్టిపోతుంది అనుకుంది ఉలూచి. అంతలో 12 గంటలు వినవచ్చాయి. సఖీ తలుపులు తట్టటమే తరువాయి అనుకున్నది ఉలూచి. సిద్ధంగా ఉంది. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినవచ్చింది. వెళ్ళి ఓరవాకిలిగా తలుపు తెరిచిందో లేదో పెనుగాలి గదిలోనికి ప్రవేశించింది. దీపాలన్నీ ఆరిపోయాయి. ఆరేసరికి అంతఃపురం అంతటా ఆరిపోయినట్లున్నాయి. చిమ్మ చీకటిగా ఊరంతా లోగొంతుతో సఖీ సఖీ అని పిలిచింది. ఉలూచి సమాధానం లేదు. మళ్ళీ పిలిచింది. మళ్ళీ పిలిచింది. అయినా సమాధానం లేకపోవటంతో తెగించింది ఉలూచి. తోడు లేకుండానే చీకటిలోనే ఉద్యానవనానికి చేరుకోవాలి అని నిశ్చయించుకుంది. గదిలో నుంచి బయటకి అడుగుపెట్టింది. వసారాలోనికి చేరుకుంది. అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడవసాగింది. వసారాలోని స్తంభాలు కిందికి చావిడిలోకి దిగేందుకు గల మెట్లన్నీ లెక్కే ఉలూచికి. ఆ లెక్క ప్రకారం నడుస్తుందామె. ఎక్కడ ఎలాంటి అలికిడి లేదు. అంతా మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. మెట్లు దిగి చావిడిలోనికి చేరుకుంది ఉలూచి. మెట్లకి ఎదురుగానే ప్రధాన ద్వారం. అటుగా నడుస్తూ ఆ ప్రయత్నంగా కుడివైపు చూసింది. దూరంగా నృత్యశాలలో ఏదో వెలుగు. ఈవేళ అప్పుడు నృత్యశాలలో వెలుగేమిటి? అశ్వసేనుని తీసుకుని సఖీ ఒకవేళ అక్కడ ఉందా? చీకటిలో వర్షంలో తను ఉద్యానవనానికి చేరుకోవటం కష్టమని సఖీ ఏర్పాటు చేసిందేమో అనుకున్నది ఉలూచి. నృత్యశాల వైపు పరుగు తీసింది. శాలలోకి ప్రవేశించింది. నృత్యశాలంతటా ఆకుపచ్చని వెలుగు. గురుస్థానం వైపు చూసింది. అక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆమె ఆకుపచ్చని చీర కట్టుకుని ఉంది. పరిశీలనగా చూస్తే ఆమె జుట్టు, కళ్ళు, పెదవులు, గోళ్ళు అన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉన్నాయి. భయపడింది ఉలూచి. ఎవరు నువ్వు? అడిగింది. సమాధానంగా సన్నగా నవ్విందామె. నిన్నే. ఎవరు నువ్వు? ఈసారి ఇంకొంచెం గట్టిగా అడిగింది ఉలూచి. నీకు బాగా కావలసిన దానిని. నీకోసమే వచ్చానిక్కడికి అన్నదామె. సాలోచనగా చూసింది ఉలూచి. నన్నిక్కడికి అశ్వసేనుడు పంపించాడు. నీకోసమే పంపించాడు. నిన్ను తీసుకురమ్మన్నాడు. నిజమా? ఆనందించింది ఉలూచి. అంతలోనే అనుమానించింది. అశ్వసేనుడు ఎక్కడ ఉన్నాడిప్పుడు? ఉద్యానవనంలో ఉన్నాడు. నువ్వు చెప్పిందే. నువ్వీ రాత్రి అతన్ని ఉద్యానవనానికి రమ్మన్నావట కదా? అవునవును అని నవ్వింది ఉలూచి. ఆమె అనుమానాలు పటాపంచలైనాయి. మీరిద్దరి ప్రేమాయణమంతా నాకు తెలుసు. నగర పొలిమేరల్లో మీరు రోజు ఏ చెట్టు దగ్గర కలుసుకుంటారో కూడా నాకు తెలుసు అన్నది ఆ ఆకుపచ్చ స్త్రీ. ఆశ్చర్యపోతూ చూసింది ఉలూచి. ఈరోజు నువ్వు నీ సఖితో అశ్వసేనునికి కబురంపావు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఉద్యానవనంలో అతన్ని కలుసుకోమన్నావు. మొదటి నుంచి నీకు అన్ని విషయాలు తెలుసన్నమాట అంది ఉలూచి. తెలుసు అన్నదామె. రా అన్నది. ఉలూచిని దగ్గరగా పిలిచింది. నీకు శిశిరునితో పెళ్ళి ఇష్టం లేదు అవునా? అడిగిందామె. అవును. నీ పెళ్ళి అశ్వసేనునితో జరగాలి అంతే కదా? అంతే. పద అయితే అన్నది ఆకుపచ్చ స్త్రీ. ఉలూచి చేయి పట్టుకుని కళ్ళు మూసుకుంది. ఏదో మంత్రాన్ని ఉచ్చరించింది. మంత్రాన్ని ఆమె ఉచ్చరిస్తూ ఉండగానే ఉలూచికి సహా పైకి లేచింది. ఇద్దరూ గాలిలో ప్రయాణించసాగారు. ఎప్పుడైతే అంతఃపురానికి వదిలి వారు బయటకి వచ్చారో అప్పుడు అంతఃపురంలోని దీపాలన్నీ ప్రాణం పోసుకున్నాయి, వెలిగాయి. మళ్ళీ అలాగే ఉరుములు, మెరుపులు, గాలి, వాన అన్నీ అంతా ఆగిపోయాయి. ఆకాశంలో నుంచి కిందకు చూస్తూ అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఉద్యానవనం కనిపించింది ఉలూచికి. అక్కడ గుర్రంతో పాటు సిద్ధంగా ఉన్న అశ్వసేనుడు కనిపించాడు. అశ్వసేన పిలిచింది ఉలూచి. అటూ ఇటూ చూశాడు అశ్వసేనుడు. ఉలూచి కనిపించలేదు అతనికి. మళ్ళీ పిలవబోయింది ఉలూచి. ఆందోళన చెందింది. ఆకుపచ్చ స్త్రీ ఆమె నోరు నొక్కేసింది. పెనుగులాడి నోటి మీద స్త్రీ చేతిని తొలగించుకొని గట్టిగా కేకేసింది ఉలూచి. అశ్వసేన! తల పైకెత్తి చూశాడు అశ్వసేనుడు. ఉలూచి నోరు నొక్కుతూ ఆకుపచ్చ స్త్రీ ఆమెను ఆకాశంలోనికి లాక్కుపోయింది. అతను అది గమనించాడు. గుర్రాన్ని అధిరోహించి కత్తి ఝుళిపిస్తూ ఆకాశం కేసి చూస్తూ పరుగు తీశాడు. శరవేగంతో ఆకాశంలోనికి ప్రయాణించి శ్మశానంలోని భేతాళమర్రి దగ్గరకు చేరుకుంది ఆకుపచ్చ స్త్రీ. ఉలూచిని అక్కడ నిలిపి ఊడల్ని ఆజ్ఞాపిస్తున్నట్టుగా చూసింది. ఊడలు ఉలూచిని బంధించాయి. విడిపించుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా సాధ్యం కానంతగా పట్టి ఉంచాయి ఆమెను. ఎవరు నువ్వు? నన్ను ఎందుకిలా శిక్షిస్తున్నావు? ఏడుస్తూ అడిగింది ఉలూచి. నేనెవరా? చూడు నేనెవరో అంటూ ఆకుపచ్చ స్త్రీ తన అసలు రూపానికి ప్రదర్శించింది. ఆమె భేతాళిక, పిశాచ స్త్రీ. మెళ్ళో పుర్రె, మొలహారంగా ఎముకలు, పెద్ద పెద్ద కూరలు, భయంకరంగా ఉంది. నిన్నెందుకు శిక్షిస్తున్నానో తెలుసా? నువ్వు ప్రేమించే అశ్వసేనుడంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని నా కోరిక. నగర పొలిమేరల్లో అతని కోసం చెట్టుగా మారాను. కావాలనే మీకు ఆశ్రమయ్యాను అంది భేతాళిక. కాలుతున్న శవాలు, నక్కల ఊళలు, వాతావరణమంతా భయం గొలుపుతుంది. వణికిపోతుంది ఉలూచి. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇది భేతాళమర్రి. మా నాయకుడు భేతాళుని సాక్షిగా నా రూపు నీకిచ్చి నీ రూపు నేను తీసుకుంటాను. నీ రూపులో నేను వెళ్ళి అశ్వసేనుణ్ణి పెళ్లి చేసుకుంటాను. అతనితో అమర సుఖాలు అనుభవిస్తాను అంది భేతాళిక. హోమగుండాన్ని సృష్టించింది. ఆ గుండం ముందు కూర్చొని కళ్ళు మూసుకుంది. మంత్ర పఠనం చేయసాగింది. పెద్ద గొంతుతో మంత్రాన్ని పఠిస్తూ గుండంలో మొలహారంలోని ఒక్కొక్క ఎముకలను వేల్చసాగింది. ఇంకా 4-5 ఎముకలే ఉన్నాయి. ఉలూచి రంగు మారటం ప్రారంభించింది. ఆమె కాలిగోళ్ళు, చేతిగోళ్ళు ఆకుపచ్చ కాసాగాయి. అలాగే భేతాళిక కూడా రంగు మారిపోతుంది. ఆమె కాలిగోళ్ళు, చేతిగోళ్ళు గులాబీ రంగుని సంతరించుకోసాగాయి. దేవుడు తప్ప దిక్కు ఎవ్వరూ లేరు. కాపాడితే అతనే కాపాడాలి అనుకుంటూ ఏడుస్తూ కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించసాగింది ఉలూచి. అంతలో అశ్వసేనుడు వచ్చాడక్కడికి. పరిస్థితి అంతా ఆకళింపు చేసుకున్నట్టున్నాడు. గుర్రం మీద నుంచి కిందకి దూకుతూనే కత్తితో భేతాళిక తల నరికి వేశాడు. మంత్ర పఠనం పూర్తి కాలేదు. ఆఖరి ఎముక చేతిలోనే ఉండిపోయింది. వేల్చే అవకాశం లేకపోయింది. భేతాళిక మరణించింది. ఆ పిచాచి మరణించగానే ఊడలు వదులయ్యాయి. ఉలూచికి బంధ విముక్తురాలయ్యింది. కళ్ళు తెరిచి చూసిందప్పుడు అభయాన్ని కలిగిస్తూ ఎదురుగా అశ్వసేనుడు నిల్చొని కనిపించాడు. భేతాళిక తల తెగి కనిపించింది. చేతిగోళ్ళని, కాలిగోళ్ళని చూసుకుంది ఉలూచి. తన గులాబీ రంగు తనకే ఉంది. ఆకుపచ్చ రంగు అంతరార్ధనమైపోయింది. ఊపిరి పీల్చుకుంది ఉలూచి. అశ్వసేన అంటూ ఒక్క ఉదుటున అతని కౌగిలిలో వాలిపోయింది ఉలూచి. మన ఇద్దరిని మన తల్లిదండ్రులే కాదు, ఇలాంటి పిశాచాలు కూడా వేరు చేయలేవు. మన ప్రేమ అజరామరం అన్నాడు అశ్వసేనుడు. ఉలూచిని మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.